అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 26. ఆమె భుజం మీద చెయ్యేశాడు రిషి. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. వదులు అంటూ అతని చేతిని దూరం విసిరికొట్టింది. అంతే, ఆమె డ్రెస్ మీద చెయ్యి వేసి గట్టిగా లాగాడు. అది వెనుక జిప్ ఉన్న డ్రెస్ కాబట్టి జిప్ ఊడిపోయి షోల్డర్ మీద నుండి డ్రెస్ భుజం మీద నుండి జారి ఆమె ఇన్నర్తో పాటు ముందున్న చెస్ట్ కాస్త బహిర్గతమయ్యి వెనక ఉన్న వీపు కూడా షో అవ్వగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అతన్ని దూరం నెట్టి ఆమె రెండు చేతులతో గుండెలను కప్పుకొని మూలన కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది వైషు. ఆమె ఏడుస్తుంటే అతడి ఫేస్లో సాటిస్ఫై స్మైల్ ఒకటి చేరింది. రిషి పెదవులపై కార్ పంపించినప్పుడు రాకుండా ఫోర్స్ కొట్టింది కదా, కాలింది బాబుకి. సో అందుకే ఇదంతా. ఆమె వైపు అడుగులు వేస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ఎప్పటికైనా నిన్నిలా చూసేది నేనే కదా. అదేదో ఇప్పుడే చూస్తే ఏమవుతుంది అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేస్తుంటే ఉక్రోషంగా చూస్తూ అతడి చెంపపై ఒక్కటిచ్చింది. కొట్టిన చేతిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. బహిర్గతమవుతున్న కనీ కనిపించని సగం అందాలు అతని కళ్ళకి కనిపించి కనువిందు చేస్తుంటే, ఏమున్నావే, నిన్నిలా చూస్తుంటే ఇప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది అంటూ ఆమె మెడపై అతని పెదవులు తాకుతున్నాయనగా దూరం నెట్టేసింది. ఛీ, నువ్వసలు మగాడివేనా? ఒక నిస్సహాయత కలిగిన అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తుంటే నీకేం అనిపించట్లేదా? నాకేమనిపిస్తుంది పాపా, ఏమనిపించట్లేదు కాబట్టే నీతో ఇలా బిహేవ్ చేస్తున్నాను. అయినా నన్ను మగాడివేనా అన్నావుగా, మగాడినో కాదో నిరూపించుకుంటాను రా మరి అన్నాడు. అతడి మాటలకి ఆమె కన్నీళ్లు చెంపల మీదకి జారుతుంటే కళ్ళనీళ్లతో రోషంగా చూస్తూ, కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా బిహేవ్ చేయాలనిపిస్తుంది? ఎందుకిలా ప్రవర్తించి నన్ను ఎందుకిలా బాధ పెడుతున్నావు అంటూ ఆమె కిందకి జారిన డ్రెస్ని సరి చేసుకుంటూ వెనుక ఉన్న జిప్ని పెట్టుకోవడానికి అవస్థపడుతూ ఉంది. తీసే డ్రెస్కి మళ్ళీ వేసుకోవడం అంత అవసరమంటావా పాపా అన్నాడు కన్నింగా చూస్తూ. చిరాగ్గా ఓ చూపు చూసి వెనక ఉన్న జిప్ని పై కనుకోవడానికి చేతులు వెనక్కి పెట్టింది. కానీ అందట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా అందకపోవడంతో విసుగొస్తుంది వైషుకి. ఆమెను అలా చూస్తూ సైడ్ స్మైల్తో కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. చివాలన చూసింది. అతడి మాటలకి ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని వెనక ఉన్న జిప్ని పైకన్నాడు రిషి. ఒక్కసారిగా కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ అతన్ని దూరం తోసి డోంట్ టచ్ మీ అంది వేలు చూపిస్తూ. ఎందుకంతలా గింజుకుంటున్నావు? నిన్ను టచ్ చేసే ఏకైక మగాడిని నేనే కదా. ఏంటి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేస్తావా? నీ బాడీ పర్మిషన్ ఎవడికి కావాలే? నీ పర్మిషన్ లేకుండానే నేను నిన్ను కిస్ చేశాను, టచ్ చేశాను. ఇంకాస్త అడుగు ముందుకు వేసి నువ్వు అన్నావు కదా మగాడివేనా అని. నా మగతనాన్ని కూడా నిరూపించుకుంటాను వితౌట్ యువర్ పర్మిషన్ అంటున్న అతన్ని అసహనంగా చూస్తూ, షడప్, టీజింగ్కి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు అదుపు లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఇక ఈ ఇష్యూని ఇక్కడితో ఆపేసేయి రిషి. నన్ను వదిలేసేయి. ఇక ఇప్పటి నుండి నా మానాన నన్ను చదువుకోనివ్వు. నీకు దండం పెడతాను. నువ్వు అనుకునేవి ఏవీ జరగవు. నేను చదువుకొని మా నాన్నగారు చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నువ్వెవరో నేనెవరో. అప్పటి వరకు ఫ్రెండ్స్లా ఉందాం. ఇక ఇలా ఏడిపించడం, నన్ను సతాయించడం మానేసేయి ప్లీజ్ రిషి. ఒక మంచి ఫ్రెండ్లా నాతో ఉండు. అంతేకాని ఇలా బిహేవ్ చేసి నా దృష్టిలో నీ స్థానాన్ని దిగజార్చుకోకు అంటున్న ఆమె మాటలకి టెంపర్ రేజ్ అయ్యి, షడప్, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నీకు మొన్నే చెప్పా యు ఆర్ మైన్ అని. నువ్వు నాకు మాత్రమే సొంతం, నాట్ అనదర్ వన్. అయినా మీ నాన్నగారు చూసిన పెళ్లి చేసుకుంటావా? ఆ పెళ్లి నేను చేసుకుంటాను, నాతో ఉండని చెబుతున్నానుగా. ఇక్కడికి రావడం వరకే నీ ఇష్టం. వన్స్ ఇక్కడి నుండి వెళ్ళాలంటే నా పర్మిషన్తో నువ్వు ఈ ఊరు దాటాలి. కాదు కూడదు అని నన్ను కాదని వెళ్ళావనుకో, ఐ స్వేర్ వైషు, నువ్వు నన్ను బేర్ చేయలేవు. నా నుండి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా నుండి దూరం వెళ్ళాలి అన్న నీ ఊహకు కూడా వణుకు పుట్టేలా చేయగలను అంటున్న అతని మాటలు ఫస్ట్ టైం వైషు ఒంట్లో వణుకు పుట్టింది. ఇక ఇది ఇక్కడితో ఆగకపోతే నిజంగానే శాశ్వతంగా తల్లిదండ్రులకు దూరం అయిపోతానేమో అన్న భయం మొదలైంది.
నిజంగా వాడు చెప్పింది జరిగితే నా తల్లిదండ్రులు ఊర్లో తలెత్తుకొని తిరుగుతారా? నా వల్ల ఇంటి పరువు వీధిన పడుతుంది. నాన్నగారు పరువుకి ప్రాణమిస్తారు. అలాంటిది నిజంగా వీడు చెప్పినట్లు నన్ను వారి దగ్గరే ఉంచుకుంటే నాన్నగారి పరువు గంగలో కలిసిపోతుంది. అది నా వల్ల. అది ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది వైషుకి. ఏం చేయాలి అన్న ఆలోచనలో పడిపోయింది. నిజంగా చదువు చదువు అని నాన్నగారితో గొడవ పడి మరీ వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? వాడి నుండి ఎలా తప్పించుకోవాలి? అన్న ఆలోచనలో ఆమె ఉంటే వైషుని అమాంతం ఎత్తి ఒడిలోకి తెచ్చుకొని ఎనర్జీ డ్రింక్ తీసి ఆమె నోటి ముందు పెట్టాడు. ఒక్కసారిగా ఉలికిపడి చూసింది. అతన్ని దూరం చేస్తే దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. సో అతనితో మొండిగా వాదించకూడదు. సైలెంట్గా అతనితో ఉన్నట్లుండి మెల్లగా చదువు అయిపోయే వరకు వీడి నుండి శాశ్వతంగా దూరం వెళ్ళిపోవాలి. మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలిచినట్లు నువ్వనుకున్నది జరుగుతుందా పాప? అతని చేతిలో ఉన్న ఎనర్జీ డ్రింక్ రిషిని మార్చి మార్చి చూస్తూ ఉంది. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? తాగు అన్నాడు. ఇక చేసేది లేక తప్పక తాగింది వైషు. నేను రేపటి నుండి ఏం చేసినా నువ్వు కామ్గా ఉండాలే కానీ నీ ఇష్టానికి ప్రవర్తించకూడదు. ఓకే? ఇది కూడా తినేసి క్లాస్కి పో పాపా. ఈ ఇయర్ కాలేజ్ టాప్ నువ్వే రావాలి అని సీరియస్గా చెప్పి ఫుడ్ ప్లేట్ని ఆమె చేతిలో పెట్టాడు. నాకు ఆకలిగా లేదు అంది. నువ్వు తింటావా? నేను తినిపించనా? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. తినేసి వస్తే కళ్ళెందుకు తిరిగాయి పాప? అన్ని కిలోమీటర్స్ ఎండలో నిలబడితే తిరగకుండా ఎలా ఉంటాయి కదా? అందుకే తిను అంటున్నా. ఇక చెప్పినా వినడు అని బలవంతంగా తినేసి అక్కడి నుండి వెళ్తుంటే చిటికేశాడు. వెనక్కి తిరిగి చూసింది. ఏంటి నా పర్మిషన్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నావు అన్నాడు. నా క్లాస్కి వెళ్ళిపోవచ్చా అంది. రెస్పెక్ట్ ఎవడిస్తాడే? నీ బాబా అన్నాడు ఆమెను గోడకి అదిమి. మధ్యలో మా నాన్నగారిని ఎందుకు లాగుతున్నావు? రెస్పెక్ట్ కావాలంటే ఇస్తానుగా అంటున్న ఆమె పొగరు మాటలకి దవడలు గట్టిగా వత్తి ఏంటే తెగ పేలిపోతున్నావు? అవునే, నాకు రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్తో పాటు నీ పొగరు కూడా తగ్గించాలి. నా దగ్గర భయపడుతూనే మాట్లాడాలి. ఇలా బలుపుతో మాట్లాడితే నాకు నచ్చట్లేదు. నువ్వు ఎంత బలుపు చూపిస్తే అంతకంటే ఎక్కువ నేను నీ దగ్గర చూపించాల్సి వస్తుంది అనగానే ఏంటి అన్నట్లు చూస్తూ ఉంది. శాడిజం అన్నాడు. అతని మాటలకి చిర్రెత్తుకొస్తుంటే వీడితో ఆర్గ్యుమెంట్స్ అనవసరమని క్లాస్కి వెళ్ళొచ్చా సార్ అంది సాగదీస్తూ. ఆమెను తేరిపార చూసి సైడ్ లుక్తో వెళ్ళో అన్నాడు. అనడమే ఆలస్యం చెంగున క్లాస్కి పరిగెత్తింది. వెళ్తున్న ఆమెని సైడిస్టిక్ స్మైల్తో చూస్తూ తన పనిలో నిమగ్నమయ్యాడు. మే ఐ కమిన్ సార్ అంది. కమిన్ అన్నట్లు హెడ్ వేవ్ చేశాడు లెక్చరర్. ఇంతకు ముందేమో బయట నిలబెట్టి ఇప్పుడేమో లోపలికి రమ్మంటున్నాడు అని ఇన్నర్ వేసుకొని లోపలికెళ్ళి దాత్రి పూజ మధ్యలో కూర్చుంది. ఇంకా క్లాస్ సీరియస్గా చెబుతుంటే టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్తో వినింది. ఇక సీరియస్గా క్లాస్ కూడా ఫినిష్ అవ్వడంతో ఏమైంది వైషు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని కంగారుగా అడుగుతుంటే జరిగింది చెప్పింది వైషు. నాకు భయంగా ఉందే. వాడి నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావే? చేసేదేముంది? వాడితో ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ మెల్లగా ఇక్కడి నుండి తప్పించుకోవడమే. అప్పటి వరకు మన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి. ఏమో వైషు, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నువ్వు అనుకున్నవి జరుగుతాయంటావా? ఎందుకు జరగవు? ఏ సిచ్యువేషన్ అయినా మన చేతిలోనే ఉంటుంది అంటూ ఏదో ప్లాన్ వేసిన దానిలా వైషు పెదవులపై కన్నింగ్ స్మైల్ ఒకటి చేరింది. ఏమో వైషు, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నువ్వు ఏం చేస్తావో, మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ నెత్తిలో వేసుకుంటావో అని. చేసేదేముంది? చెప్పాను కదా, వాడితో ప్రేమగా ఉన్నట్లు నడిస్తే సరిపోతుందని. ఎక్కడికెళ్ళదు అని వాడికి నమ్మకం కలిగించాకే అప్పుడు వాడి నుండి తప్పించుకోవాలి అని. లంచ్ టైం అవుతుంటే మీరు తినేయండి, నేను ఆల్రెడీ తినేశాను, నాకు స్టమక్ ఫుల్గా ఉంది అనింది వైషు. ఇక అంతలో సాకేత్ ఇచ్చిన మొబైల్ రింగ్ అవుతుంటే అదిగో బావ కాల్ చేస్తున్నాడే, లిఫ్ట్ చేసి మాట్లాడు. మేము లంచ్ చేసి వస్తాం, జాగ్రత్త. వాడు నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నట్లు చూస్తే మళ్ళీ ఇంకేం రచ్చ చేస్తాడో. బావ గురించి వాడితో చెప్పకే తల్లి, చంపినా చంపేస్తాడు అని చెప్పి అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళారు.
సాకేత్ గురించి రిషికి చెప్పమని చెబుతున్నారు. చెబితే ఊరుకుంటాడా? నిలువున చీరేయడు. ఇక కాల్ లిఫ్ట్ చేసి హలో అంది చిన్నగా. వైషు, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? క్లాస్లో ఉన్నాను బావా. ఇప్పుడు లంచ్ టైం కదా, అందుకే కాల్ చేశా. లంచ్ చేశావా? చేశాను బావా. నువ్వు చేశావా? చేశాను. కాలేజ్లో ర్యాగింగ్స్ జరుగుతున్నాయా? ఇంకా ఏం లేదు బావా. ఇప్పటికైతే బానే ఉన్నాం. ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయిందిగా, స్టార్ట్ చేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఓకే బావా. నువ్వు బెంగళూరు చేరుకున్నావా? చేరుకున్నాను వైషు. ఓకే, టేక్ కేర్. ఓకే బావా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.